హాయ్ అండి, ఈరోజైతే మన ఛానల్లో రొయ్యల కర్రీ చేస్తున్నానండి. ఏ విధంగా చేస్తున్నానో ఒకసారి చూడండి. మీరు ముందుగా నేనైతే రొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని పసుపు సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని శాందుంపలు నేను ఈ విధంగా తీసుకున్నానండి. శాందుంపలు కొంచెం ఆయిల్ పోసి శాందుంపలు వేసి బాగా ఫ్రై చేయాలండి. అదే శాందుంపల్లో మళ్ళీ రొయ్యలు వేసి ఆ విధంగా ఫ్రై చేసినాక మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. అదే కళాయిలో మళ్ళీ ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు ఒక కప్పు వేసానండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై చేయాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే త్వరగా మనకి ఫ్రై అవుతాయండి. ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకొని ఈ విధంగా ములక్కాయలు, టమాటాలు, పచ్చిమిర్చి వేసి మొత్తం ఆ విధంగా కలబెట్టానండి. కలబెట్టినాక ముందుగా మనం వేపుకున్న రొయ్యలను శాందుంపలు వేసి కొంచెం సాల్ట్ వేసి మొత్తం ఆ విధంగా కలబెట్టి 2 నిమిషాలు మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతుందండి. ఆ విధంగా తర్వాత ఇప్పుడు తగినంత కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి మొత్తం వేసుకొని ఆ విధంగా 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుంటే చక్కగా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుందండి. ఇప్పుడు తగినంత చింతపండు పులుసు కూడా పోసుకోవాలండి. ఇష్టమైతే పోసుకోవచ్చు, వద్దనుకుంటే ఆపి వేయించండి. నేనైతే ఆ విధంగా వేసానండి. వేసినాక మొత్తం కలబెట్టి లాస్ట్లో మెంతాకు పొడి కొంచెం కరివేపాకు వేసి 2 నిమిషాలు మనం మళ్ళీ మగ్గబెట్టుకున్నామంటే ఆయిల్ పైకి తేలుతూ ఉంటుందండి. ఈ విధంగా ఈ రొయ్యల కర్రీ అయితే ఈ విధంగా చేయొచ్చండి. చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం రొయ్యలు ఎన్ని తీసుకున్నా సరే కర్రీ కనపడదు. ఈ విధంగా శాందుంపలు, ములక్కాయలన్నీ వేసి ఈ విధంగా కర్రీ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఫాలో చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.